సో మరి కమలం పసుపు దళం మునుగోడులో మరి ఒకటిగా నడుస్తున్నాయా, ఎలా నడుస్తున్నాయి, ఎలా ఉన్నాయి? మరి పసుపు దళం మరి కాషాయ దళానికి ఓట్లు వేసే అవకాశం అని ఉందా? మరి మక్కేల అప్పారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని భువనగిరి పార్లమెంట్ అధికార ప్రతినిధి, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. చెప్పండి. ఈ మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఇతర పార్టీకి పోయేటప్పుడు రాజీనామా చేసి పోవటం అనేది మంచి పద్ధతి. ఆ పద్ధతి మాకు కూడా నచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకొని మేము కూడా పోటీ చేయాలని చెప్పి బాబు గారు ఆదేశించడం జరిగింది. జక్కల ఎలే యాదవ్ గారిని పోటీ చేయాలని అభ్యర్థిగా రెడీగమ్మని చెప్పడం జరిగింది. అయితే తర్వాత మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని మేము కలిస్తే చెప్పాడు 2 రోజుల తర్వాత చెప్తామని చెప్పి 2 రోజుల తర్వాత మీరు నియోజకవర్గం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రెంథన్ చేయండి, ఆ సభ్యత్వాలు ఇచ్చేసి మనం జనరల్ ఎలక్షన్ నాటికి బాగా ప్రిపేర్ కావాలి, మనం జనరల్ ఎలక్షన్ నాటికి బలంగా తయారు కావాలి, కాబట్టి ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి మా అధిష్టానం ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి చేసుకొని అన్ని మండల శాఖ మీటింగులు పెట్టుకొని అన్ని మండలాల్లో మేము తిరిగి, మేము జక్కల ఎలే యాదవ్ గారు మండల నాయకులు అంతా తిరిగి అన్ని మండలాలలో మా కార్యకర్తల్ని విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా బీజేపీకి వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం మేము పని చేసుకోకపోవడం జరిగింది. మా పసుపు దళం ఓట్లు కూడా 10,000, 10-12,000 దాకా ఉంటాయి. ఈ 10-12,000 ఓట్లు తోటి ఆయన గెలిచి కేసీఆర్ పాలనకి అంతం పలుకుతారని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం మిత్రపక్షంగా. లోపల స్థాయిలో కూడా నడుస్తుందా మరి ప్రచారం? లోపల స్థాయిలో, అండర్ గ్రౌండ్ స్థాయిలో అందరూ మా కార్యకర్తలంతా వేయడానికి సిద్ధమయ్యారు. ఈ కేసీఆర్ మీద కోపంతో మన పార్టీని తెలంగాణలో చేసిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆరే. ఇటువంటి కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యయుతంగా కాకుండా మొన్నటిదాకా మోడీ బాగు చేస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ మోడీకి వ్యతిరేకంగా చేసేదో బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి అనేక రకాల టక్కు టమారా విద్యలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇటువంటి మోసకారి 10 సంవత్సరాలు చూసినాం. ఈ మళ్ళా వచ్చేసారి కూడా ఈయన ఉంటే అప్పుల తెలంగాణ మారుస్తాడని చెప్పి అప్పులు తెచ్చి లిక్కర్కి పెంచి ఇన్ని రకాలుగా హైదరాబాద్ ఆదాయం ఇంత వస్తున్నా ఇంకా అప్పులు చేయడం అనేది కేసీఆర్ వల్ల పాలన కావట్లే. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి నువ్వు హైదరాబాద్లో ఉండి పాలించాలి, కానీ అక్కడ ఫామ్ హౌస్లో ఉండి పాలించడం కరెక్ట్ కాదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతో మేము బీజేపీ పార్టీతోటి అనుసంధానమై ఆయన్ని కేసీఆర్ని గద్దెదించే ప్రయత్నంలో భాగంగా మేము పుచ్చుగలవటం జరిగింది. ఆంధ్రాలో గిఫ్ట్ ఇచ్చినట్టుగా మీరు కూడా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? మరి ఆంధ్రాలో ఏ విధంగానైతే మాకు కేసీఆర్ మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నప్పుడు ఇప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి తయారైన, ఇప్పుడు మాకు అవకాశం దొరికింది, అది మునుగోడుతోటే ప్రారంభిస్తున్నాం. మహిళా ఓటర్స్ ఎలా ఉన్నారు మరి మీ టీడీపీ మహిళా ఓటర్స్ అయినా ఈ కేసీఆర్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈయన చేసే పథకాలు కానీ ఈయన చేసే వేషాలు కానీ ఏదో అంటారు కదా, ప్రజలకి పప్పులు బెల్లాలు పెట్టి ఉన్నగడ్డ వీడుతుంటున్నట్టు ఈ పరిస్థితి ఉంది. ఆయనకు అసలు లేనివాడికి ప్రాంతీయ పార్టీ మెయింటైన్ చేసేటోడికి ఎవడు మన భారతదేశంలో విమానం కొనడానికి 70 నుంచి వచ్చింది. నాకు కొద్ది రోజుల్లో వీళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వచ్చి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ సంతోష్రావు కానీ ఇంకోరావు అందరూ జైల్లో పోయే కార్యక్రమం ఉంటుంది తప్ప ఈ టీఆర్ఎస్ వీఆర్ఎస్గానే మారిపోద్ది తప్ప ఇంటికే పోద్ది అని మేము తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ మీద మాకే కక్ష, ప్రజల కక్ష కట్టిర్రు. ఆ ప్రజల కక్ష కట్టిన దానికి మేము అనుసంధానం అవుతాం. అందరం కలిస్తే పోతాడు. ఓ దుర్మార్గుడు పోవాలంటే అందరం కలిసి అంతం చేయాలి. నరకాసురుని కానీ ఎట్లయితే చంపారు దుర్మార్గుడి కోసం మేము బీజేపీ జట్టు కట్టినాం. బీజేపీ తోటి మాకేం ఒరిగేది ఏం లేదు. కానీ రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో మాకు తెలంగాణలో మా ఉపయోగం వానికి ఉంది, వాళ్ళ ఉపయోగం మాకు ఆంధ్రాలో ఉంటుంది. ఈ రెండింటిని బేరీ చేసుకుంటే మేము తెలంగాణ బలంగా ఉన్నాం. ఆంధ్రాలో బీజేపీ బలం కంటే తెలంగాణలో టీడీపీ బలం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకి అధికారం రావాలనే కాంక్ష ఉంది. కాబట్టి మేము తోడైతే కేసీఆర్ దిగిపోతాడు తప్ప వాళ్ళు ఒంటరిగా దిగలేని పరిస్థితి. కాబట్టి మేము దానికి కూడా మాకు ఇక్కడ ఇచ్చినందుకు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అక్కడ జగన్ పోతాడు, ఇక్కడ కేసీఆర్ పోతాడు అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మునుగోడు మీ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీ సానుభూతి పరులకు ఏం చెప్తారు? మా టీవీ తరఫున మా కార్యకర్తలందరూ మా ఆదేశానుసారంగా మా టీడీపీ కార్యకర్తలు బీజేపీకి మన అభ్యర్థిని నిలబెడితే ఎట్లా ప్రచారం చేస్తాం ఆ విధంగా పనిచేయమని మీ V3 ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.